నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష స్వరాజ్ మైదానంలో 18 ఎకరాలు పైచిలుగా ఉన్నటువంటి ప్రాంగణంలో 404 కోట్ల రూపాయల వ్యయంతో అంబేద్కర్ గారి విగ్రహంతో పాటుగా అక్కడ దాదాపుగా 2000 మంది కూర్చునేలాగా కన్వెన్షన్ సెంటర్, అదేవిధంగా గ్రంథాలయం, మరి స్మృతివనం అన్నీ కూడా నిజంగా చూస్తూ ఉంటే అదొక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఈ ప్రభుత్వం గర్వంగా చెప్పేటువంటి ఘట్టం. ఈరోజు నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే అది సాధ్యపడింది అధ్యక్ష. ఎందుకంటే గతంలో అంబేద్కర్ గారి స్మృతివనం నిర్మిస్తానని చెప్పారు. ఆయన హయాంలో ఆ విషయాన్ని ఎన్నో మార్లు పట్టించుకోలేదు అధ్యక్ష. వారు చెప్పడమే, మాయమాటలు చెప్పడమే కాదు, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడినటువంటి వ్యక్తులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతారని మేము కూడా అనుకోలేదు అధ్యక్ష. అలా ఆయన పెట్టడు, మాయమాటలే చెప్తున్నాడు అనుకున్నాం. నిజమైన అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా స్వరాజ్ మైదానంలో వారు ఏర్పాటు చేసినటువంటి 404 కోట్ల రూపాయలు వెచ్చించి నిజంగా నిజంగా అది ఈరోజు మనందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ విజయవాడ అని మాట్లాడంగానే నిజంగా ఈరోజు మనకి ఏ విధంగా అయితే అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీగా మాట్లాడతారో ఈరోజు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఇక్కడ స్థాపించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అధ్యక్ష. నిజంగా మన ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న గవర్నర్ గారు కూడా చెప్పడం జరిగింది, బిల్డింగ్ హ్యూమన్ క్యాపిటల్. సూన్ ఆఫ్టర్ కమింగ్ టు పవర్, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా చూసినప్పుడు కొన్ని సోషల్ పారామీటర్స్లో, అసలు నిజంగా సోషల్ పారామీటర్స్లో మన రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే కూడా చాలా వెనకబడి ఉన్నామని గుర్తించారు. ఆ వెనకబడి ఉన్నటువంటి సోషల్ పారామీటర్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అటువంటి ఆలోచన చేసి నవరత్నాలని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. నిజంగా వారు ప్రారంభించినటువంటి నవరత్నాలు నిజంగా ఆ రిజల్ట్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మనం చూడటమే కాదు, డైరెక్ట్గా ఈరోజు మనం చూస్తే నీతి ఆయోగ్ లాంటి గొప్ప సంస్థలు జాయింట్ పార్ట్నర్షిప్ విత్ UNDP అండ్ ఆక్స్ఫోర్డ్ పాలసీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్లో వాళ్ళందరూ కూడా సంయుక్తంగా రిలీజ్ చేసినటువంటి పేపర్లో దెర్ ఈజ్ ఏ స్టీప్ డిక్లైన్ ఇన్ పావర్టీ హెడ్ కౌంట్ రేషియో ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. దానికంటే ఇంకా ఉదాహరణ ఈ ప్రభుత్వానికి ఏముంది అధ్యక్ష? ఈరోజు నిజంగా పావర్టీ రేట్ని తగ్గించాము, ద పావర్టీ హెడ్ కౌంట్ రేషియో ఇన్ ఆంధ్రప్రదేశ్ హెస్ బిన్ డిక్రీస్డ్ అని సాక్షాత్తు నీతి ఆయోగే ఈరోజు మనకి చెప్పే విధంగా చేయగలిగామంటే అది మన గొప్పతనం కాదా అని అడుగుతున్నాం అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 11.77% ఉన్నటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఈరోజు మన ప్రభుత్వంలో 4.19% తగ్గిందని నీతి ఆయోగ్ మరియు ఇతర సంస్థలు కూడా చెప్పారు. అంటే ఏ విధంగా పేదరికం నిర్మూలన జరుగుతూ ఉంది, ఏ విధంగా పేదవారికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది అనేది నిజంగా ఈరోజు తెలుస్తూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని అద్భుతమైనటువంటి ఎవరో ఆలోచించినటువంటి సెక్టార్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఎన్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ కిడ్స్ అనేది ఉండకూడదు. ఈ రాష్ట్రంలో ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. అందరికీ కూడా ఎడ్యుకేషన్ అందాలి, అందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలనేటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అంటే రిచ్ పిల్లలందరూ కూడా వెళ్ళి పెద్ద పెద్ద స్కూల్లో చదువుకుంటూ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ ఉంటే ఇక్కడ చిన్న పేదవారి ఉన్నటువంటి చిన్నారులకు కూడా వాళ్ళకి అన్యాయం జరగకూడదు, వాళ్ళకు కూడా ఈక్వలెంట్ ఎడ్యుకేషన్ రావాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఎందుకంటే పేదరిక నిర్మూలన నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమవుతుందని మన ముఖ్యమంత్రి గారు గట్టిగా నమ్మటం జరిగింది అధ్యక్ష. ఈరోజు అది ప్రతి ఒక్కరి హక్కు, చదువు అనేది ప్రతి ఒక్కరి హక్కు కావాలి. పేద పిల్లలు తెలుగు మీడియంలో పరిమితమై ఉండకూడదు. సంపన్న పిల్లలు ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. సంపన్నులకు అదే ఏదైతే అందుతుందో అదే పేదవారికి కూడా అందాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద పూర్ ఈజ్ ది మూమెంట్ ఫర్ బ్రింగింగ్ దెమ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అధ్యక్ష. ఈరోజు ఒక డార్క్నెస్ నుంచి లైట్లోకి తీసుకురావాలంటే ఆ పూర్ పిల్లలందరికీ కూడా ఎవరైతే ఈరోజు ఉన్నారో ఆ పూర్ కిడ్స్ అందరికీ కూడా ఈక్వలెంట్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అధ్యక్ష,
వీఆర్ నాట్ జస్ట్ అడ్వకేటింగ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ బట్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అధ్యక్ష. అదే